ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజైతే సండే కదా, ఇక సండే రోజైతే ఏమైనా స్పెషల్ అయితే వండుకోవాలి కదా, అందుకని చెప్పేసి మా ఆయన అయితే చేపలైతే తీసుకొచ్చారు. మార్కెట్కి వెళ్ళి రవ్వ చేపలైతే తీసుకొచ్చారు. కిలో పావాలా తీసుకొచ్చారంట. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు కదా చేపల కర్రీని. నేను ఎలా వండుతాను అనేదైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. చింతపండునైతే నానబెట్టేసుకున్నాను నేను. అలాగే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. చింతపండు రసం అంతా కూడా తీసి ఒక గంజులో అయితే పోసేసుకున్నాను. ఇందులోనే కారం, ఉప్పు, ధనియా పౌడర్, అలాగే కొంచెం మెంతి పొడి అయితే వేసేసుకున్నాను నేను. జీలకర్ర, మెంతుల పొడి, ఉప్పు, కారం అయితే మా టేస్ట్‌కి తగ్గట్టుగా నేనైతే వేసేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకుంటే సరిపోతుంది. అలాగే జీలకర్ర, మెంతుల పొడి అయితే ఎక్కువ వేసుకుంటే చేపల కర్రీ చేదొస్తది. అందుకని చెప్పేసి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలైతే ఉన్నాయి కదా, అవైతే ఇందులో వేసేసుకొని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకానైతే వేంపేసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. నేను నీసు కూరలలో కొంచెం ఎక్కువగానే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం నీసు స్మెల్ రాకుండా ఉంటుంది అందుకని చెప్పేసి. ఈ ఆనియన్ అంతా కూడా మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మనం, అదంతా కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవడం అయిపోయిన తర్వాత మనం పక్కకైతే పెట్టేసుకున్నాం కదా చింతపండు రసాన్ని, దీన్నంతా కూడా ఒకసారి మంచిగా కలపాలి. కలిపితే ఏంటంటే ఏమైనా కారం ఉండలున్నా కూడా మంచిగా కరిగిపోతుంది అందులో. అదంతా కూడా మంచిగా కలిపి ఇందులో అయితే వేసేసుకున్నాను నేను. పోపు వేసేసుకున్నాను. ఇలా వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మీరు, చేపల పులుసు అయితే మంచిగా మరుగుతుంది కదా. ఇలా కొంచెం సేపు మరిగినాక ఇందులోనే నేనైతే చేపలైతే వేసేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే చేపలు విరిగిపోకుండా ఉంటాయి. అలాగే మనం ఎలానైతే వేస్తామో చేపలు అలాగే ఉంటాయి. కొందరు ఇలా కాకుండా చేపల్ని పోపుకు వేసిన తర్వాతనే మళ్ళీ చింతపులుసు అనేది అయితే యాడ్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే ముక్క మొత్తం విరిగిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే అలా అయితే ఎప్పుడు వండను. ఎప్పుడైనా ఇలానే వండుతాను నేను. చేపల పులుసుని ఎంత మంచిగా మరిగిస్తే, ఎంత ఎక్కువసేపు మరిగిస్తే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి ముక్కలైతే ఒక్కటి కూడా విరిగిపోలేదు. ఇక ఈ పులుసు అంతా కూడా దగ్గర పడిన తర్వాత నేను కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు అయితే చేపల కర్రీ వండేవారు. ఇలానే చాలా బాగా, అంటే చాలా టేస్టీగా వండేవారు. మా నాన్నగారు వండిన చేపల కర్రీ అంటే నాకు చాలా ఇష్టం ఉంటుండే. ఒక చేపల కర్రీ అనే కాదు, మా నాన్నగారు ఏ కర్రీ వండినా కూడా చాలా బాగా, అంటే చాలా బాగా వండుతుండే. లాస్ట్‌లో నేనైతే కొంచెం కొత్తిమీరనైతే వేశాను కదా, అలాగే ఉల్లాకు ఉంటే ఉల్లాకు కూడా వేసుకుంటారు. అలాగే మెంతి ఆకు ఉంటే మెంతి ఆకు కూడా వేసుకుంటారు. అలా వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటది కర్రీ. మా ఆయనైతే ఈరోజు పొద్దున్నే వెళ్ళారు డ్యూటీకి. అందుకని చెప్పేసి ఇక తొందరగానే కర్రీ అయితే వండేశాను. అలాగే పక్కన రైస్ కూడా పెట్టేశాను. అన్నం, కర్రీ 2 అయిపోయిన తర్వాత మా ఆయనకైతే అన్నం పెట్టేసి ఇచ్చాను. ఇక మా ఆయన అన్నం అయితే తింటున్నారు. తిని డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఇక అలాగే మా పిల్లలకు కూడా తినిపిస్తున్నాను. ఇక పిల్లలకు తినిపిస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి స్నానాలైతే ఇంకా ఏం చేపించలేదు వాళ్ళకి. ఇక అన్నం అయితే తినిపించేశాను. నా పిల్లలకు అన్నం తినిపించడమే నాకు అది ఒక పెద్ద టాస్క్. అందుకని చెప్పేసి ఇక తినిపించేశాను. మా చిన్ను అయితే నోట్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అది మింగకుండానే చూస్తూనే ఉంటాడు. మింగు చిన్ను, మింగు చిన్ను, తిను చిన్ను, తిను చిన్ను అని చెప్పేసి ఊకే ఒర్రుతూనే ఉండాలి నేను. అన్నం తినిపించేసిన తర్వాత పిల్లలకిద్దరికీ స్నానాలైతే చేపిచ్చేశాను. ఇక ఇక్కడ కొంచెం అయితే మూంగ్ దాల్ పెట్టు మమ్మీ అని చెప్పేసి అడిగిండు మా చిన్ను. అందుకని చెప్పేసి వాడికైతే మూంగ్ దాల్ పెట్టాను ఇద్దరికి. ఇక వాళ్ళ చెల్లి అయిపోయాయని చెప్పేసి వాడి బౌల్లో ఉన్నాయి కొన్ని తీసి వాళ్ళ చెల్లకైతే పెడుతున్నాడు మా చిన్ను. నా పిల్లలకు అన్నం తినపెట్టే టైంలోపు ఇంట్లో నాకు ఎన్ని పనులు ఉంటాయో అన్ని పనులు నేను ఈజీగా చేసుకోవచ్చు. అంత టైం తీసుకుంటారు పిల్లలు తినడానికి. నా పిల్లలనే కాదు, ఎవరి పిల్లలైనా అంతే.
ఇక అన్నం తినపెట్టడంలోనైతే మమ్మీలకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇక చిన్నుకైతే హోంవర్క్ అయితే చేపిస్తున్నాను నేను. నైటు కాసేపు అయితే చేపించాను హోంవర్క్ రాయడం అలా. ఇప్పుడైతే కలర్స్ వేయాలి అని చెప్పేసి చెప్పాడన్నమాట నాతో. అందుకని చెప్పేసి నైట్ అయితే కాసేపు అలా చేయించాను. ఇక అది కంప్లీట్ కాలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే చేపిస్తున్నాను హోంవర్క్. నేను మా చిన్ను చేయి పట్టుకొని కలర్స్ వేయిస్తుంటే, "మమ్మీ నువ్వు వేయకు, వద్దు వేయించకు, నేను వేస్తాను మమ్మీ నాకు తెలుసు" అని చెప్పేసి వాడే వేస్తున్నాడు. నన్ను పట్టుకొని ఇస్తలేడనమాట. అయితే ఈ హోమ్‌కి రంగులు వేయడం అనేది వాళ్ళ స్కూల్‌లో ఆల్రెడీ అందరూ చేశారు పిల్లలు. అయితే వాళ్ళందరిని కూడా వీడియో తీసి గ్రూప్‌లో అయితే పెట్టారనమాట. గ్రూప్‌లో పోస్ట్ చేశారు వీడియోని. అందులో చిన్ను అయితే లేడు. చిన్ను బెంచ్ మీద కూర్చున్నాడంట. కొంతమంది పిల్లలతోనే ఈ యాక్టివిటీ అయితే చేయించారు. నాకైతే చాలా కోపమొచ్చింది. అందరు పిల్లలతో చేపించాలి కదా! చిన్ను దగ్గరనైతే స్కెచ్‌లు లెవ్వు. క్రేయాన్స్ అయితే లెవ్వు. ఇంట్లోనే ఉన్నాయి క్రేయాన్స్. మరి చెప్పాలి కదా! తీసుకురండి మీ పిల్లలకు క్రేయాన్స్ బ్యాగ్‌లో వేయండి అని కూడా చెప్పలేదు. కొంతమంది పిల్లలు బెంచ్ మీద కూర్చుంటే, కొంతమంది పిల్లలు మాత్రమే ఈ యాక్టివిటీలోనైతే పాల్గొన్నారు. ఇక చిన్ను ఇంటికొచ్చి చెప్తున్నాడు, "మమ్మీ మేడం వాళ్ళతోనే కలర్స్ వేయించింది. మేము కిందికి వెళ్ళలేదు, కూర్చోలేదు, మమ్మల్ని రమ్మనలేదు" అని చెప్పేసి చిన్ను అయితే చెప్తున్నాడు. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఇంతే. ఈ వీడియో మీకెలా అనిపించింది అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.